హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ వంటిల్లు. ఈరోజు మన వీడియోలో బాదం కుకీస్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఓవెన్ లేకపోయినా సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి అరకప్పు వరకు బటర్ని తీసుకోండి. రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని ఒక అరకప్పు వరకు తీసుకొని బాగా స్పూన్తో ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని ఇందులోకి 1 కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసుకోండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ స్పూన్తో ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. బటర్ని అన్సాల్టెడ్ బటర్ని తీసుకోవాలండి ఈ బిస్కెట్స్లోకి. కొంచెం కొంచెంగా షుగర్ పౌడర్ని వేసుకుంటూ ఇలా స్మూత్ బ్యాటర్ వచ్చేంత వరకు కలిపేసేసుకొని దీని మీద ఇప్పుడు ఒక జల్లెడని పెట్టి ఇందులోకి 1.5 కప్ వరకు మైదా పిండిని వేసుకొని జల్లించుకోవాలండి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్ షుగర్కి 1/2 కప్ వరకు బటర్ని తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టు ఈ క్వాంటిటీ నేను చెప్తున్నానండి. మీకు ఇంకా కొంచెం ఎక్కువగా కావాలంటే క్వాంటిటీస్ని ఇంక్రీజ్ చేసుకొని మీరు కుకీస్ని చేసుకోండి. ఈ విధంగా జల్లించేసుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు బాదం పౌడర్ వేసుకోండి. బాదం పప్పుల్ని ఫైన్గా పౌడర్ చేసేసుకొని ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా కలిపేసేసుకోవాలండి. ఇందులోకి వాటర్ని కానీ బేకింగ్ పౌడర్ని కానీ బేకింగ్ సోడాని కానీ ఏమీ వాడనవసరం లేదండి. ఈ బటర్తోనే ఈ పిండి మొత్తాన్ని కూడా కలిపేసేసుకోవాలి. పిండినంతా కూడా ఈ విధంగా ముద్దలాగా కలిపేసేసుకొని దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసేసుకోండి. ఈ పిండిని ఈ విధంగా 2 పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని ఒక బటర్ పేపర్ని తీసుకొని దాని మీద ఇలాగా ప్రెస్ చేసేసుకోవాలండి. మరీ పల్చగా ఏమీ ఒత్తుకోని అవసరం లేదండి. కొంచెం 1 ఇంచు మందం అయితే సరిపోతుంది. దీనిపైన సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న బాదం పలుకుల్ని కూడా ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో వీటిని కుకీస్ లాగా కట్ చేసుకోవటమేనండి. చేత్తోని ఈ విధంగా ఎడ్జెస్ అంతా కూడా లెవెల్ చేసేసి దీన్ని నైఫ్తో మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు ఏ షేప్లోనైతే బిస్కెట్లు కావాలనుకుంటారో ఆ షేప్లోనే బిస్కెట్స్ అన్నీ కూడా కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకున్నానండి. వీటిని 5 లేదా 6 చొప్పున ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను ముందుగానే ప్రీ హీట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఒక పెద్దగా ఉండే వెడల్పుగా ఉండే ఒక బాండీ కానీ లేదంటే ఒక బౌల్ని కానీ తీసుకొని అందులోకి ఒక స్టాండ్ని వేసేసి ఒక 10 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకొని పెట్టుకున్న దాంట్లోకి ఈ మనం తీసుకున్న ఈ ప్లేట్ని పెట్టి పైన ఒక మూతను పెట్టి 20 to 25 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలండి. 25 మినిట్స్ తర్వాత మూతను తీసి చూస్తే ఫస్ట్ బిస్కెట్స్ అనేవి మెత్తగా ఉంటాయండి. బిస్కెట్స్ రాలేదనుకోబాకండి. ఇది పక్కకి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తే బిస్కెట్స్ అనేవి ప్లేట్ నుంచి ఈ విధంగా ఊడి క్రంచీగా ఉంటాయి. చూశారు కదండి, ఈ బాదం కుకీస్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఓవెన్ లేకపోయినా ఎలా చేసుకోవచ్చో చూపించాను కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి.